నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన ఒక మేధావితో మాట్లాడేటందుకు. ఆయన్నే నాగభైరవ జయప్రకాష్ నారాయణ. ఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు. అంతేకాకుండా ఆయన ప్రజలకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అబ్బా. చాలా విషయాలపైన చాలా డీటెయిల్గా మాట్లాడగలుగుతాడు. దేశం బాగు ఎప్పుడు కోరుకునే వ్యక్తి. అండ్ ప్రతి ఒక్క వ్యక్తి ఈయనని కలవాలి, ఈ ఒక్కసారన్న జీవితంలో ఈయనని కలవాలబ్బా అని అనుకుంటారు. అలాంటి వ్యక్తినే నేను కలవబోతున్నా కాదు, సారీ, ఆల్రెడీ కలిసిన అండ్ ముచ్చట కూడా పెట్టబోతున్నా మన డైల్ న్యూస్లో సీదీ బాత్లో మీరు చూడండి. ఇప్పుడు నమస్తే సార్. నమస్తే రమ్య. బాగున్నాను సార్. ఓ ఫైన్, థ్యాంక్ యూ. ఎన్ని రోజులుగా మీ ఇంటర్వ్యూ కోసం అని వెయిట్ చేసినాం మేము. అసలు నాకు తెలియదు సంగతి. మీకు తెలియడానికి అంత టైం పట్టింది సార్, అదే ప్రాబ్లం. ఎందుకంటే నేను నార్మల్గా ఒకప్పుడు విపరీతంగా ప్రయాణాలు చేసేవాడిని. 30 రోజులు నెలకు ప్రయాణం చేసేవాడిని. ఇంకో గంట పని చేస్తే దేశం మారిపోతుందని ఆశ. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే దేశం అంత తొందరగా మారదు, కానీ ఖచ్చితంగా మారుతుంది, సమయం పడుతుంది. కాబట్టి మన టైంని కానీ మన ఆలోచన కానీ స్ట్రాటజిక్గా ఉపయోగించాలి. అదే పని కష్టపడ్డాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీడియా ద్వారా ప్రజల ఆలోచన పెంచే ప్రయత్నం చేస్తే చాలా ఇంపార్టెంట్. అది అంచేత నేను తప్పకుండా నేను ఎస్ఏ అంటాను, నో అన్నాను సాధారణంగా. అయితే పనికొచ్చే అంశాల మీద మాట్లాడతాను నేను. నాకేంటంటే నాకు రొటీన్ పాలిటిక్స్, ఈ గొడవలు, ఈ గందరగోళాలు, నేను దానిలోకి వెళ్ళడం నాకు ఓపిక లేదు. బట్ నేను అడిగేటివి నేను అడుగుతా, మీరు చెప్పాల్సిన మీరు చెప్పండి సార్, మీ ఇష్టం. సో జయప్రకాష్ నారాయణ గారు, నాగభైరవ జయప్రకాష్ నారాయణ. సో ఈ వ్యక్తిని ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్గా చూడాలా, లేకపోతే ఒక ఫెయిలియర్ పొలిటీషియన్గా చూడాలా, లేకపోతే మనందరికీ అవసరం అంటే జనరల్ మామూలు పబ్లిక్కి చాలా అవసరమైన వ్యక్తిగా చూడాలా? ఒక మనసున్న పౌరుడిగా చూస్తే చాలు, నాకు మిగతా నక్కలేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి హ్యాట్స్ అంతే. అంతే అంటారు? అంతే. ఇప్పుడు డాక్టర్గా నేను వృత్తి నేర్చుకున్నాను. అది ఒక నైపుణ్యం, సమాజానికి చేయడానికి ఒక అవకాశం. జీతంతో పనిచేశాను ప్రభుత్వంలో, చేతన మేరకు పనిచేసాం. సరే, ప్రజలు బోర్డంతా ఆదరించారు. అది కూడా వేరింగ్ ఏ హ్యాట్. అలాగే బయటకు వచ్చి జీతం లేకుండా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. బహుశా ప్రభుత్వంలో దానికంటే చాలా ఎక్కువ జరిగింది దీనివల్ల. అయితే ప్రభావం వెంటనే కనిపించదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఏమన్నా నీకు సాయం చేస్తే కనిపిస్తుంది. నేను ఒక 2 లక్షల ఎకరాలు ఇరిగేషన్ చేశాను నేను కలెక్టర్గా. అది వెంటనే 1,00,000 కుటుంబాలు బాగుపడ్డారు, కనిపిస్తుంది. కానీ కొన్ని కనిపించేవి కాదు వ్యవస్థను మార్చేటప్పుడు. అట్లాగే కనీసం 10% అన్న ఓట్లు జనం వేస్తారేమో మార్పు కోసం, అది చాలు మనకు సీట్లు రాకపోయినా అని చెప్పని ప్రయత్నం చేస్తే ఇంకా టైం దానికి రాలేదని అర్థమైంది. ఒక హైదరాబాద్ నగరంలో తప్ప. అంచేత ఈ మొత్తానికి వెనక ఒకటే సూత్రం, మన చుట్టూ ఉన్న సమాజం మనకి అందరికీ గౌరవప్రదంగా ఎదిగే అవకాశాలు ఇచ్చే రకంగా ఉండాలి. కాబట్టి ఒక మనసున్న పౌరుడిగా మన మంది హితం కోసం చేయడం తప్ప దీనిలో గొప్ప విషయాలు నా దృష్టిలో కనిపించాయి. మరి మీరు ఒక డాక్టర్ అవుదామని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి MBBS చేసి డాక్టర్ అవ్వాలన్న ఆశతో చదివి, అంత కష్టపడి చదివిన తర్వాత ఒకేసారి ఇట్లా మొత్తం రూట్ మార్చేసి IAS అవ్వడం, అసలు ఏం సార్ ఇది? 77 దాకా అసలు నేను 78 దాకా నేను ఆలోచించాను. 78, 79 దాకా అసలు IAS గురించి అది వేగ్గా విన్నాను తప్ప నాకు తెలియదు. కానీ దేశం పట్ల చాలా తీవ్రమైనటువంటి నిబద్ధత. 73 నుంచి 73కి నా వయసు 17 సంవత్సరాలు. ఒకసారి 73లో చాలా తీవ్రంగా దేశం గురించి అప్పటికి ఆలోచన, దేశం ప్రపంచం ఏం జరుగుతుందని అర్థమైంది. ఇతర దేశాల్లో డెమోక్రసీ, మన దేశంలో డెమోక్రసీ తేడా, ఇవన్నీ అర్థమైనవి. ఎమర్జెన్సీ వస్తే తీవ్రంగా స్పందించిన వాళ్ళలోనే ఒకడిని. మామూలుగా కాదు, అసలు చాలా భావోద్వేగంతో ఇది చాలా తప్పు, ఈ దేశాన్ని జైలుగా మార్చేశారు, ప్రజాస్వామ్యం కాదు, హక్కుల్ని కాలరాచారని చెప్పి చాలా గట్టిగా గొంతెత్తి నిలబడ్డాను. అనామకుడిని కాబట్టి ఏం చేయాలో తెలియదు. మన దేశంలో మీ కులం ఏంటో, మీ మతం ఏంటో, మీ ఆర్గనైజేషన్ ఏంటో తెలియకపోతే మిమ్మల్ని ఏం చేయాలో తెలియదు. ప్రతివాడికి ఒక స్థానం విరిసేగా. నేను అనామకుడిని. వీడు అనామకుడు, వీడికి వెనకాల సంస్థ లేదు, డబ్బులు లేవు, మరి ఎవరో డబ్బున్న వాళ్ళు కొడుకు కాదు, అధికారం ఉన్న వాళ్ళకి పిల్లలు కాదు, ఏమిటని అర్థం కాల. అందుకని జైల్లో పెట్టాల. మామూలుగా అయితే పెట్టుండేవాళ్ళు. జైల్లో పెట్టుకున్న తర్వాత తెలిసింది, సర్వేలెన్స్లో పెట్టారు, నిఘా వేశారు. నేను ఎమర్జెన్సీ వ్యతిరేకంగా గట్టిగా గొంతెత్తాను కాబట్టి నా మీద నిఘా పెట్టారు. అది IAS సెలెక్ట్ అయిన తర్వాత నాకు పిలుపు ఆలస్యమైంది. సెలెక్ట్ అయింది, పేపర్లో వచ్చింది, ర్యాంక్ వచ్చింది, కానీ నా ఫ్రెండ్స్ అందరికీ పిలుపు వచ్చింది, నాకు రావట్లేదు చివరి రోజు దాకా. ఏమిటా అని చెప్పంటే ఈ పోలీస్ క్లియరెన్స్ ఆలస్యమైంది నిఘా వల్ల. కాబట్టి ఎమర్జెన్సీ బాగా ప్రభావితమైన వాడిని. ఎమర్జెన్సీ పోయాక అంత ఆనందంతో గంతులు వేసిన వాడిని.
ఓకే. ఈ దేశంలో గాంధీ విప్లవం వచ్చిందని చెప్పని. ఉమ్, ఉమ్. కానీ పెద్ద ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలేదని అర్థమైంది. స్వేచ్ఛ అంటూ వచ్చింది కానీ పరిపాలన బాగుపడలే రాజకీయంగా. అంతే అంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా పెద్దగా ఆ విషయంలో పెద్దగా బాగుపడలే మనం. ఉమ్, అది అర్థమైన తర్వాత మనసులో చాలా కలత. ఉమ్, డాక్టర్గా హాయిగా బతకడం పెద్ద నాకు ఇబ్బంది లేదు. అందులో మా కాలేజీ నుంచి డాక్టర్లు అంతా కొన్ని వేల మంది అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ దేశంలోనే పబ్లిక్ హెల్త్ మరో రంగంలో గట్టిగా చేసిండేవాడిని. అవును. కానీ ఈ దేశ ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజల భవిష్యత్తు అన్నది నన్ను బాగా కలచివేసింది. అప్పుడు ఎవరో మీలాంటి ఫ్రెండు ఉమ్, విజయవాడ హాస్పిటల్లో హౌస్ సర్జన్సీ చేస్తుంటే మాకు అప్పుడే మొట్టమొదటిసారిగా జిల్లా ఆసుపత్రిలో హౌస్ సర్జన్సీ 3 నెలలు పెట్టారు. అప్పటిదాకా టీచింగ్ ఆసుపత్రులు గాంధీ ఉందనుకోండి గాంధీలో ఉంటారు, ఉస్మానియాలో ఉంటారు. ఉమ్, ఉమ్, అలా కాకుండా జిల్లా ఆసుపత్రిలో 3 నెలలు పెట్టడం మొట్టమొదటిసారి ఒక ప్రయోగం. ఉమ్, మేము అట్లా చేసాం. అది చాలా మంచి ప్రయోగం. అంటే అక్కడ ఈ మిగతా డాక్టర్లు ఎక్కువ మంది ఉండరు, ఉమ్, ఈ పీజీలు కానీ ప్రొఫెసర్లు కానీ ఉంటారు. అందుకని నైట్ డ్యూటీ చేసినప్పుడు 300 మంది పేషెంట్లని మీరు ఇంకొక డాక్టర్ ఇద్దరు ప్రాణాలు కాపాడాలి. ఓకే. చాలా బోల్డ్ అంత ఛాలెంజ్, ప్రొఫెషనల్ కానీ బోల్డ్ అంత నేర్చుకునే అవకాశం, ప్రజలకు చేసే అవకాశం. ఉమ్, ఉమ్, నేను ఆ టైంలో పూర్తిగా దానిలో నిమగ్నమైనాను. ఉమ్, ఉమ్, ఆ 3 నెలల కాలంలో ఉమ్, కొందరు ఫ్రెండ్స్ గుంటూరు నుంచి మమ్మల్ని కలవడానికి వచ్చి హాస్పిటల్లోనే నివాసం ఉండేవాడిని. ఓకే. అక్కడే రూమ్స్ ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్ వచ్చి మాతో సాయంత్రం ఏలూరు కాలువ పక్కన నడుస్తూ ఉండగా నా బాధ అంతా వాళ్ళకి తెలుసు. ఈ దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి తపన. నా ఫ్రెండ్ ఒక ఆమె మేరా అని చెప్పని తను చెప్పి ఐఏఎస్ చేరొచ్చు కదా అని చెప్పాను. అప్పటిదాకా ఐఏఎస్కి డాక్టర్లు అనుమతించేవాడు కాదు. ఎందుకని అడగద్దు, ఈ దేశంలో కారణాలు చెప్పక్కర్లా. దానికి ఒక బ్యాన్ పెట్టాము, లేకపోతే ఒక లైసెన్స్ పెట్టాము, ఒక పర్మిట్ కావాలి, ఒక కోటా పెట్టాము. ఇంత మన దేశంలో అప్పటి నుంచి ఎప్పటిదాకా అదే ఓకే. అలా పెట్టారు. అప్పుడే కొఠారి కమిషన్ ఒకదాన్ని వేసి ఆ కమిషన్ రికమెండేషన్లో భాగంగా డాక్టర్లు కూడా ఐఏఎస్ కావచ్చు అని చెప్పని అనుమతించారు. నేను అది ఆ 2 రోజులు పేపర్లు పూర్తిగా వైద్యంలో నిమగ్నమైనాను కాబట్టి, రాత్రి బోర్డులో పనిచేస్తున్నాను కాబట్టి నేను పట్టించుకోవాలి. మామూలుగా పేపర్లు రోజు అన్ని పేపర్లు పొద్దున మొదలు నుంచి నేను వెంటనే మేరాతో అన్నాను, అయితే నేను తీసుకుంటాను ఎగ్జామ్ అని. అట్లా కాకతాళీయంగా ప్రవేశించాను. ఓకే. సో ఆ విధంగా ఐఏఎస్ అవ్వడం జరిగింది. సో మరి అయిన తర్వాత ఏ స్టేజ్లో మీకు ఒక పొలిటీషియన్గా మారాలి, ఎప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? పొలిటీషియన్ ఇప్పుడు నేను మీకు తెలిస్తే 96లో నేను రాజీనామా చేశాను. 2006లో పార్టీ పెట్టాం 10 ఏళ్ల తర్వాత. బట్ పాలిటీషియన్ కావాలని ఏనాడు అనుకోవాలా. ఇప్పటికీ నాకు ఆలోచన లేదు. నా మనోఫలకం మీద అది కాదు. లోక్సత్తా ఉద్యమం పార్టీ తర్వాత వచ్చింది. ఏంటంటే ఐఏఎస్లో బహుశా చాలా ప్రజల ప్రేమను పొందిన వాడిని, అదృష్టవంతుని. కొన్ని చేయగలిగాను ఖచ్చితంగా. ప్రజలందరికీ తెలుసు ఏం చేశామని చెప్పాను. అది లేకపోతే మీకు ఆ క్రెడిబిలిటీ ఉండదు. కానీ ప్రజలు బాగా కీర్తిస్తున్నప్పుడు ఇంత గొప్పవాడు బాగా చేశాడు అనుకున్నప్పుడు నేను చెప్పేవాడిని, అల్ప సంతోషులు మీరంతాను. 100 చేయాల్సి ఉంటే నేను 25 చేస్తున్నాను, 30 చేస్తున్నాను బాగా చేస్తే. మీరంతా అమాయకులు కాబట్టి 30కి అంత పొంగిపోతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు 4-5 చేస్తున్నారు, 5తో పోలిస్తే నా 30 బాగుంది. నా కంటికి జరగని 70 కనిపిస్తున్నాయి. మీ కంటికి జరిగే 30 తృప్తి పడుతున్నారు మీరు, నా కంటికి జరగాల్సిన 70 కనిపిస్తున్నాయి అని చెప్పాను. నాకు స్పష్టంగా ఈ దేశంలో ఈ ప్రజలకి జరగాల్సింది ఏమిటి, జరగపోవడానికి అవరోధాలు ఏంటన్నది. ఐఏఎస్లో ఉంటే మీకు రింగ్ సైడ్ సీట్ ఉంటుంది కాబట్టి ఒక పక్కన అనుభవము, 2 పక్కన క్రెడిబిలిటీ, 3 పక్కన నేర్చుకోవటము, సాధించిన విజయాల పట్ల ఉత్సాహము, దాంతోపాటు అసలు దేశంలో ఏం కావాలి అని చెప్పినది స్పష్టత వస్తుంది. అది అర్థమైన తర్వాత ఇక అయితే నా వరకు బతుకు బ్రహ్మాండంగా ఉంది, అందరి గౌరవాన్ని పొందుతున్నాను, ప్రజల్లో బోళ్ళంత కీర్తి ఉన్నది, హోదా ఉన్నది, ఏదో కబుర్లు చెప్పేసి గడిపేయచ్చు. లేదంటే ఈ దేశంలో మార్పు కోసం అని చెప్పని అడుగు వేయాలి. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు అన్నారు కదా నాకు పొలిటికల్ పార్టీ పెట్టాలని కానీ పొలిటీషియన్ అవ్వాలని కానీ ఇక్కడ ఆశ లేదు అని. అలాంటప్పుడు అంటే ఆ సర్వీస్ వదిలేయడానికి పార్టీ పెట్టడానికి 10 సంవత్సరాలు తేడా ఉంది అని అన్నారు. మరి సర్వీస్ వదిలేయడానికి కారణం ఏంది? పార్టీ పెట్టడానికి అది రీజన్ కాకపోతే పార్టీ ఇన్సిడెంటల్. పార్టీ అనేది ఒక వెహికల్, దాని తర్వాత వద్దాం. దేశంలో మార్పులు కావాలంటే ఒక అధికారి బాధ్యత ఉన్న వ్యవస్థ లోపల, ఉన్న చట్టాల లోపల సమర్థంగా పనిచేయడం. వ్యవస్థనే మార్చాలంటే అది అధికారికి అది బాధ్యత కాదు, కష్టం. అదాని పాత్ర కాదు. నీకు ఎవడిచ్చాడు ఆ పాత్ర? నీకు ఆ పాత్ర వల్ల అది ప్రజల్లో ఉంది. అది ప్రజల నుంచి రావాలి, లేకపోతే ప్రజలు అనుకున్న ప్రతినిధుల నుంచి రావాలి. కాబట్టి ప్రజల్లో ఆలోచన పెంచకుండా, అలాగే పార్టీలతో కూర్చుని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పకుండా మీరు మార్పులు తీసుకురాలి. అది ఆ పాత్ర అధికారిది కాదు. అందుకని బయటకు వచ్చాను. కాకపోతే ఇప్పుడు
ఆనాడు నేనాడు వేషభాషల్లో నాకు తేడా లేదు, ఆలోచనలో తేడా లేదు, చేసే పనుల్లో తేడా లేదు. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి. నేను ఒకరోజు ఒక రకంగా ఇంకో రోజు ఒక రకంగా మనిషిని కాదు, ఒకే రకమైన. కానీ ఈ పాత్ర వేరు. అందుకనే పార్టీతో సంబంధం లేకుండా ఈ దేశంలో 3 రాజ్యాంగ సవరణలు నేను తీసుకొచ్చాను. ఏ అధికారం లేకుండా, ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలను కూర్చోబెట్టి తీసుకొచ్చాను. 91వ సవరణ, 97వ సవరణ, 99వ సవరణ, 7 చట్టాలు తీసుకొచ్చాం. నేను కొందరు నా సహచరులు కలిసి. పాలనా సమాచార హక్కు నా వల్ల వచ్చింది ఈ దేశంలో. అప్పటికి పార్టీ లేదు, పార్టీతో సంబంధం లేదు. ఎన్నికల నిధుల చట్టం నేను తీసుకొచ్చింది 2003లో. మరి నేరస్తుల వివరాలు బయటపెట్టేటువంటి చట్టం, అభ్యర్థుల వివరాలు బయటపెట్టే చట్టం ఇక్కడ హైదరాబాద్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రయత్నం నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటి మొక్క. అట్లాగే స్థానిక న్యాయాలయాల చట్టం, మరెన్నో. కాబట్టి పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో మార్పులు వచ్చినాయి. కానీ ఎన్ని మార్పులు వచ్చినా కూడా మౌలికమైన మార్పులకి రాజకీయం సిద్ధంగా లేదు. రాజకీయాన్ని మార్చండి. ఎందుకంటే ఎన్నికల్లో ఓట్ల కోసం పెట్టే ఖర్చు పెరుగుతోంది, ఓట్ల కొనుగోలు పెరుగుతుంది. మరి తాత్కాలికమైన తాయిలాల ప్రభావం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. కులం మతం పెరిగితే విభజించే ప్రయత్నం పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. మంచి పరిపాలన అందటం లేదు. అధికారం కేంద్రీకరించి ఉన్నది. మరి చట్టబద్ధ పాలన లేదు. అక్కడ మార్పు రావట్లా. మిగతా మార్పులు కొన్ని తీసుకొస్తున్నాం. అప్పుడు కనీసం 10% మంది కనుక నిలకడగా ఆర్థిక వ్యవస్థ మారుతోంది, పట్టణీకరణ, అర్బనైజేషన్ జరుగుతోంది. మరి మీలాంటి యువత టెక్నాలజీ నేర్చుకుని చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ కాలంలో నిలబడుతున్నారు. కాబట్టి 10% మంది కనుక ఈ మార్పు కోసం నిలకడగా మళ్ళీ ఓటేస్తే ఖచ్చితంగా ఈ దేశ వ్యవస్థను మార్చవచ్చు. ఓకే, కానీ 10% మంది. ఇది మంచి ఇన్ఫర్మేషన్ సార్. అంటే ఇప్పుడున్న యూత్లో చాలామంది, కొంతమంది ఓటేయడం బంద్ చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్లలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. పర్సంటేజ్ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. ఆ రోజు సెలవు ఉంది, ఓటేయండి అన్నా కూడా అసలు అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే సమయము లేదు, ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీంట్లో మార్పు రావాలి అనేది కనిపిస్తుంది మీరు చెప్పిన మాటల ద్వారా అయినా. ఎందుకంటే మీ మాటలు చాలామంది కన్సిడర్ చేస్తారు. సో దాని ద్వారా అయినా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఎవరికి వేస్తారో ఏం చేస్తారో అనేది మీ ఇష్టం, కానీ వేయడం మాత్రం ఖాయం. అప్పుడు మీరు అన్నట్టుగా ఓటు వేయడం బద్ధకం ఒకటే కాదు, అందరూ ఒకటి, ఎవరికి వేసినా ఒకటి అనే భావంతో ఉన్నారు. అది వాస్తవం కాదు. ఇప్పుడు అందరూ అనుసరించే పద్ధతులు ఒకటే. ఓటు కొనడం కోసం వాడు ఈ పార్టీ ఆ పార్టీ తేడా రాకుండా డబ్బులు పంచుతున్నారు. మనందరికీ అందరూ తెలంగాణ రికార్డులు సాధించింది. మనం మునుగోడులో చూసాము, అంతకుమునుపు హుజరాబాద్లో చూసాము. ఇప్పుడు ఎలక్షన్లో కూడా 30 కోట్లకు తక్కువ ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఎవరు పెట్టబోట్లేదు, మనకు తెలుసు. అట్లాగే అన్ని పార్టీలు కూడా తాత్కాలికమైనటువంటి సంక్షేమ పథకాలు అవి అవసరం, కానీ అవే మాత్రమే పరిపాలనగా కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అలాగే కులం, మతం, ప్రాంతం విభజన చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే, కానీ ఎజెండాల్లో తేడాలు ఉంటాయి. ఏది ఆచరణ సాధ్యమైన ఎజెండా, ఏ ఎజెండా వల్ల కనీసం ఉన్నంతలో మన పరిస్థితులు బాగుపడతాయి. అంచేత నిరాశతో పడిపోయి ఇది ఒక ఫ్యాషన్ అనుకుని అందరూ రాజకీయం అంతా దొంగలు దుర్మార్గులు కావటం వెళ్ళనని చెప్పి అనుకుంటే, ఎప్పుడో ప్లేటో చెప్పాడు, రాజకీయాన్ని పట్టించుకోకుండా ఉంటే మనకు పడే శిక్ష దుర్మార్గుల దుష్టపాలనకి ఇది గురి కావటం. అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే ఆప్షన్ దొరుకుతుంది అంటారు. అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కొన్ని నిజంగా ఆప్షన్ లేని సందర్భాలు కొన్ని ఉండొచ్చు, అరుదుగా ఉంటాయి, ఎక్కువ ఉండవు. వాళ్ళ కోసమే నేనే గట్టిగా పోరాడి ఈ నోటా తీసుకొచ్చింది నేనే. నోటా వల్ల ఫలితం ఏమి ఉండదు. నోటా ఎందుకు తీసుకొచ్చానంటే ఈ వంక తీసేయడం కోసం. అందరూ ఒకటే సార్, అందరూ గోండారు, ఎవడికేమంటారు అని చెప్పంటే కనీసం అక్కడికి పోయి నీ నిరసన పాజిటివ్గా తెలియజేవా, ఇంట్లో కూర్చోకుండా అని చెప్పి నా వంక తీసేయడం కోసం. దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. నోటాకి ఎవరు ఓటేరు, 1%, 2% మించి నోటాకు ఓట్లు పడవు నాకు తెలుసు. దానికి ఓటేద్దామని పోయిన వాళ్ళు పోయిన తర్వాత కనీసం ఆ వంక పోవాలి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు రాజకీయాన్ని పట్టించుకోకుండా ఉండటం ఫ్యాషను. నేను ఓటేయలేదని చెప్పుకుంటే చాలా గర్వము అనే స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు మెరుగుపడుతుంది, చాలా వరకు మెరుగుపడింది, ఇంకా మెరుగువాలి. కానీ అది తీసేయడం కోసం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా పట్టణీకులు, మధ్యతరగతి వాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, కాస్త కూస్త ఆలోచించేవాళ్ళు మీరు ఓటు వేయకుండా ఉంటే దేశం అట్లా మారుతుంది. పాప అమాయకులు, నష్టపోతున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు, విషయం అర్థం కాని వాళ్ళు మరి పొరపాట్లు తప్పదు. ఎందుకంటే జీవితంలో రేపు చూడలేరు. అది చూసేవాళ్ళు చేయకపోతే దేశం అట్లా మారుతుంది. రోజు ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తారు దేశం గురించి. కాబట్టి ఓటు విధిగా వెయ్యవలే, ఒళ్ళు దగ్గర పెట్టుకు వెయ్యవలే, ఇమోషన్తో కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం జరుగుతుందో ఆలోచించి వెయ్యవలే. నాకు దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా సార్, మీరు అప్పటి సీఎం రామారావు గారి దగ్గర కూడా, ఎన్టీఆర్ గారి దగ్గర కూడా
మీరు చేసిండ్రు. సో ఆయనతో అనుబంధం మీద ఎట్లుంటుండే? ఆయన ఒక అసాధారణమైన మనిషి. Hmm. రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ చాలా అరుదుగా ఉంటారు. అంత సంకల్ప బలం, మొండి పట్టుదల, ఉడుం పట్టయింది. అంత కష్టం, రాత్రి బౌళ్ళడానికి రెస్ట్ తీసుకోవటం మనిషి లేదాగా. ఆయన మామూలు మనిషి కాదు ఆయన. పొద్దున్నే 2:30కి లేవటము, 4:30కల్లా ఆఫీస్లో కూర్చోవటం ఎంత చాలా. తర్వాత నిఖార్సైన నిజాయితీ, అసలు నిలువెత్తు నిజాయితీ. అవినీతి అంటే, లంచం అంటే సహించలేని, ద్వేషించేంత నిజాయితీ. సామాన్యులంటే అపారమైన ప్రేమ, నవనీతమైన హృదయం, కంపాషన్ అని చెప్పంటాను, ఆర్ద్రత. ఎందుకంటే కష్టం నుంచి వచ్చాడు ఆయన. ఆ కష్టజీవులు ఈయన అలాంటి వాళ్ళని బతికించారు, పెంచారు. ఆ కృతజ్ఞత కావచ్చు, లేకపోతే మనం ఏ మూలాల నుంచి వచ్చామన్న భావం కావచ్చు. సామాన్యులంటే ఆర్ద్రత, ఇవన్నీ కలబోసిన మనిషి. దాంతోపాటు మరి వేగంగా జరగాలన్నటువంటి ఆతృత, కొంత ఇంపల్సివ్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో పని జరిగేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి, ఎన్ని వర్గాలను సమన్వయం చేయాలి. కొంత ఇంపల్సివ్ దృక్పథం ఉంటుంది. గొప్ప మనిషి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ, పనిచేస్తున్నప్పుడు కానీ వెనకాల వేరే కోణం దాగుని ఉండేది కాదు కాబట్టి మనకు హాయిగా ఉంటుంది. అదే సమయంలో ఆయనకి చాలా బలమైన పర్సనాలిటీ. ఒకసారి గట్టిగా పట్టుబడితే ఆయన వెనక్కి కాబట్టి కొన్ని సందర్భాల్లో కనుక తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే ప్రాణ సంకటంగా ఉండేది. రోజు 2 గంటలు పోటాడుకునే వాళ్ళం మేము ఇద్దరం. ఎందుకంటే నేనేమో ప్రజా సంక్షేమానికి నష్టం జరిగితే ప్రాణం పైన ఒప్పుకోను ఎవరైనా సరే. ఆయనేమో మొండి పట్టుదల. కాబట్టి ఇప్పుడు నా పొరపాటు ఆలోచన ఏమన్నా వస్తే, తొందరపాటు ఏమైనా చేస్తే ఆయన పట్టుదల వెళ్ళడం కష్టమయ్యేది, నేను వెనక్కి వెళ్ళడం తగ్గడం కష్టమయ్యేది. ఇద్దరు హోరాహోరీ పోట్లాడుకుని చివరికి ఒక అంగీకరణకు వచ్చేవాళ్ళం. అట్లా అట్లా పోట్లాడుకున్న ముఖ్యమైన ఏదైనా విషయం కానీ? ఒక అంశం కాదు, చాలా అంశాల్లో మంచి ఉద్దేశం దాన్ని. కొన్ని సందర్భాల్లో నేను తప్పు, అది మీకు తెలుసు, అప్పుడు తెలియదు, తర్వాత అంటే కొన్ని మనకు మోసలో మనం వెళతాం. ఈ మోస లేకుండా ఆలోచించేటువంటి వాళ్ళు మనం అనుకుంటాము వాళ్ళకి పెద్దగా లోతుకు వెళ్లకుండా అనుకున్నారని కాదు. మనం లోతు ఉందనుకుని యథాస్థితిని కొనసాగిస్తున్నాం. ఉదాహరణకి విద్యుత్ రంగానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మా అధికారులంతా కూడా వ్యతిరేకించారు. విద్యుత్తు మన మామూలు కూరగాయలు లాంటిది కాదండి, అది మామూలు వస్తువులు లాంటిది కాదు, అది నిల్వ చేయడం సాధ్యం కాదు, మరొకటి కాదు, కాబట్టి ప్రభుత్వమే చేయాలి, ఏదో అందులో. ఆయన చాలా చెప్పారు, ఇదంతా ఎందుకండి, మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవాలి, మీరు వంకాయలు మరొకాయలు వెళతారు అక్కడికి, అక్కడ మంచి ఉగాది తెలుసుకుంటారు, రేట్ చూసుకుంటారు, మానిక చూస్తారు, కరెంట్ కూడా అట్లా ఉండాలని చెప్పని. నిజంగా అలాగే తర్వాత కొన్ని దేశాలు చేసినాయి. కాబట్టి కొన్ని విషయాల్లో రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా జీవనాన్ని చూసిన వాళ్ళు, కష్టపడి ఎదిగిన వాళ్ళు, స్వయం శక్తితో వాళ్ళు చాలా నిజాయితీగా, చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. అధికార యంత్రాంగం కొన్ని పరిమితులకు లోబడి గిరిగేసుకుని అంతకంటే ఎక్కువ లోతుకి వెళ్ళగలేకుండా కొన్ని సందర్భాల్లో చేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అధికార యంత్రాంగం తప్పంటుంది. ఈ మధ్య మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు సార్, చూస్తున్నా నేను, వెరీ ఇన్ఫర్మేటివ్, చాలా బాగుంటాయి కూడా. సో ఆ ఇంటర్వ్యూస్లో భాగంగా మొన్న కేటీఆర్ గారి ఇంటర్వ్యూ చూసినాం. కేటీఆర్ గారి ఇంటర్వ్యూలో మీరు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అంటే మహానేత అని. మహానేత అన్నానా? మహానేతగా ఆయనని మీరు పొగుడుతూ మాట్లాడారు. సో ఈ పొగుడుతూ మాట్లాడినప్పుడు మాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఒకసారి వెనకకి వెళ్తే మిమ్మల్ని కొట్టించే ప్రయత్నం జరిగింది, రైట్? మన ఈటల రాజేందర్ గారి డ్రైవర్ మిమ్మల్ని కొట్టడానికి వచ్చి, కొట్టినరా లేదా అనేది మీరే చెప్పాలి, తగిలిందా లేదా అనేది, బట్ ఎస్, కొట్టడానికి వచ్చి మిమ్మల్ని కొట్టమని చెప్పి, కొట్టండి, తరిమేయండి అని చెప్పేసి కేటీఆర్ గారు వెనకాల నుంచి అండ. ఇదంతా అందరూ చూసిండ్రు. ఈ రోజుకి కూడా మీడియాలో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది ఆ వీడియో. సో అలాంటి సందర్భాలని ఎదుర్కొన్న మీరు ఈరోజు ఆయనతో కూర్చొని ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? 2 విషయాలు. మొట్టమొదటిది, ప్రజాజీవనంలో మనలాంటి దేశంలో ఈ కులం, మతం, ప్రాంతం, ఉద్రేకం, ఆవేశం సహజం. ఇప్పుడు మనకి రోడ్డు మీద ఒక సైకిల్, స్కూటర్ తగిలింది అనుకో, దానికోటి ఫస్ట్ మీకు అనిపించేది ఏంటి? వచ్చేస్తాడు అంతే. ఆవేశం చాలా ప్రధానంగా ఉండి ఆలోచనతో ప్రవర్తించని సమాజం మనది.
అందున అదే కులము మతము ప్రాంతం వస్తే తెలంగాణ ఉద్యమం ఒకటి విపరీతమైన ఆవేశం. తెలంగాణ నాకు అన్యాయం జరిగిందనే భావం కావచ్చు, సాంస్కృతికంగా తక్కువ చూస్తున్నారన్న భావం కావచ్చు, మా నుడికారానికి మా యాసకి మా దానికి తగిన గౌరవం లేదన్న భావం కావచ్చు, రకరకాల కారణాలు. కొన్ని నిజము, కొన్ని మనసులో పెట్టుకునేవి ఉంటాయి. ఆ ఉద్రేకాలు పెరిగినప్పుడు చాలా జరుగుతాయి. దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకుని పగల ద్వేషాన్ని పెంచుకుంటే నాయకత్వంలో ఉన్న వాళ్ళకి మరి ముందు చూపు లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళకి తేడా ఏమిటి? నేను ఇక్కడనే కాదు, ఏ సందర్భంలో కూడా నా మీద వ్యక్తిగతంగా బూతులు తిట్టినా కూడా నేను ఏనాడు ద్వేషం పెంచుకోవాలి, దాన్ని పక్కన పెట్టేయాలి. అది జరగకూడదు. ఒక విజ్ఞత గల సమాజంలో ప్రజాజీవనంలో జరగకూడదు. కానీ జరిగినా కూడా నేను అలాగే రియాక్ట్ అయినా అనుకోండి, నాకు తేడా ఏముంది ఇంకా? కానీ జేపీ గారిని ప్రజలు సరే మీరు అన్నట్టుగా మీ పర్సనల్గా అంటే మిమ్మల్ని పర్సనల్ అటాక్ చేసినప్పుడు మీరు దాన్ని కూడా లైట్ తీసుకునేంత మనసు, పెద్ద మనసు మీకు ఉండవచ్చు. కానీ మిమ్మల్ని చూసే ప్రజలు తెలుసుకుంటారు. నేను ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కంటికి కన్నే బదులైతే, గాంధీ గారు చెప్పాడు మాట, కంటికి కన్నే బదులైతే లోకం అంతా గుడ్డిదవుతుంది. ప్రజాజీవనంలో నా ఉద్దేశంలో వ్యక్తిగత జీవనంలో కూడా అవతల వాళ్ళ ప్రవర్తన పొరపాటు ఉన్నట్టయితే నేను కూడా దానికి స్పందించి అదే రకంగా పొరపాటు ప్రవర్తన చేస్తే నేను పరిష్కారంలో భాగం కావట్లా. పూర్తిగా జీర్ణించుకున్న మనిషిని వ్యక్తిగత జీవితంలో కూడా అలా చేస్తున్నానని నేను నమ్ముతున్నాను. కొన్ని సందర్భాల్లో పొరపాటు నాకు కూడా పొరపాటు జరిగితే దానికి బాధపడతాను, మార్చుకోవాలి. ఇంకో మార్గం లేదు. ఇది జీవన విధానం. ఇదేదో రాజకీయం కాదు, మరొకటి కాదు. హింసకు పాల్పడడం కానీ, లేకపోతే హింసకు ప్రతిహింస కానీ, బూతులకు బూతుల పరిష్కారం కానీ అది కాజాలవు ఏనాడు కూడా. అందులో ప్రజల్లో బోనంత ఆవేశం ఉన్నప్పుడు మనం ఏదో రకంగా సామరస్యాన్ని సాధించాలి. ఆనాడు ఆంధ్ర ప్రాంతం నుంచి నాకు ఎన్ని వేల పిలుపులు వచ్చినా తెలుసా, మీరు ఒక్కసారి హీరోగా నిలబడండి మా అందరికీ అంత వచ్చింది చెప్పాను. ఈ రకంగా అయితే నేను నాయకుడిని కావడానికి ఇష్టం లేదు. ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి నాయకత్వం నాకు అక్కర్లేదు. ప్రజల్లో ఆలోచన పెంచే నాయకత్వం నాకు కావాలి, కానీ ద్వేషాన్ని పెంచే నాయకత్వం. అంటే ఈ విధంగా ఆలోచించే మీరు ఇప్పుడు ఏ పార్టీని అయితే మీరు పొగుడుతున్నారో, ఏ పార్టీకి అయితే ఓటేయమని అన్నారో, ఆ పార్టీ వ్యక్తి వచ్చి ఆ పార్టీ పార్టీ వ్యక్తి అంటే పార్టీ ఓనర్ అనే చెప్పొచ్చు, రేపటి ఓనరు ఆయన్నే వచ్చి కూర్చొని మీ ముందు మాట్లాడినప్పుడు మాత్రము మీరు అట్లా మాట్లాడితే జనాలు జీర్ణించుకోలేకపోయారు. అదేంది, ప్రశ్నించే సమయము సందర్భము ఆయనకి దొరికినప్పుడు ప్రశ్నించడం మానేసి ఈ విధంగా ఓటేయమని చెప్తున్నారు, ఆయన గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారు, అంత బాగుందా అంటే వాళ్ళ అవినీతి పాలన కాదా, కేసీఆర్ పైన ఇప్పుడు వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ నిజం కాదని మీరు అనుకుంటున్నారా అనే ప్రశ్న మీ మీద పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఇందాక మీతో ఏం చెప్పాను రమ్య, నేను ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు, కోట్ల ఖర్చు అన్ని పార్టీలు సమానమైపోయినాయి. కోట్ల ఖర్చు పెట్టాక అవినీతి లేకుండా ఇదేమన్నా ఆకాశం నుంచి దేవతలు డబ్బు పంపిస్తున్నారా మీకు? ఏ పార్టీ అయినా కూడా, భారతదేశంలో ఏ ప్రధాన పార్టీ అయినా సరే, వ్యక్తులుగా నిజాయితీగా ఉన్నా సరే వ్యవస్థగా అవినీతి లేకుండా పాలన నడుతుందని చెప్పండి నాకు. మన్మోహన్ సింగ్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి మచ్చ లేనటువంటి నిజాయితీపరుడైన మనిషి. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో పార్టీలో అవినీతి లేకుండా రాజకీయం నడిచిందా? నరేంద్ర మోదీ గారికి వ్యక్తిగతంగా పైసా అక్కర్లేదు, ఆయన అన్ని వదిలేసుకున్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీ ఇవాళ కోట్లాది రూపాయల డబ్బులు పంపిణీ చేయడం లేదా? కాబట్టి అక్కడ అందరూ సమానం అయిపోయినారు. రెండు, చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడు బర్రె. ఇవాళ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అస్మదీయుల్ని రక్షించుకోవటం, తస్మదీయుల్ని జైల్లో పెట్టించడం, బాధించడం అందరూ చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా జీవితంతో పోరాడుతున్నవాడిని నేను. మూడు, అధికార కేంద్రీకరణ. అన్ని పార్టీలు, అందరు నాయకులు దానికి పాల్పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక్కటే అంశం తేడా కనిపిస్తుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఉన్నంతలో కనీసం ఆర్థికంగా పెరిగి ఆదాయాలు పెరగడానికి దోహదం చేసే ఎజెండా ఉందా? లేకపోతే తాత్కాలికమైనటువంటి తాయిలాలతో తృప్తిపరిచి దీర్ఘకాలిక ప్రయోజనాలంతా కూడా తాకట్టు పెట్టి దేశాన్ని దివాళా మార్గంలో తీసుకెళ్లి దేశ భవిష్యత్తును నాశనం చేసే ఎజెండా ఉందా? ఇదొక్కటే నాకు తేడాలు కనిపిస్తున్నాయి. ఈవేళ పరిస్థితుల్లో ఒక నిశ్చయానికి నేను వచ్చాను. ఒక పౌరుడిగా, ఒక ప్రజాస్వామ్య ఉద్యమ నిర్మాతగా, ఈ దేశంలో అహర్నిశలు ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం కోసం పోరాడుతున్న వాడిగా, కనీసం ఆర్థిక వ్యవస్థను బతికిస్తే ఇవాళ 6-7% ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యువతకు కాస్తంత కష్టపడే తత్వం అంటే కొంచెం స్కిల్స్ ఉంటే సొంతంగా బతికే అవకాశం కనిపిస్తోంది.
ఆర్థిక వ్యవస్థ పెరిగి ఉపాధి కల్పన జరిగి ఆదాయాలు పెరిగితే పేదరికం నుంచి బయటపడితే సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. అంటే అది కూడా నాశనమైంది అనుకోండి. మీరు అంటున్న పాయింట్ 100% కరెక్ట్, కాదనట్లేదు. ఎప్పుడైతే ఆ ఎదురుంగ పార్టీ కూడా మీ లోక్సత్తా లాంటి ఒక స్వచ్ఛమైన పార్టీ అయితే అలాంటివి లేవు. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, అలాంటి అది లేనప్పుడు మాట్లాడడంలో అర్థం ఉంటుంది కదా. అది లేనప్పుడు ఒకే డిఫరెన్షియేటర్. ఇప్పుడు ఇవాళ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే వచ్చే 20 ఏళ్ల పాటు పేదరికం తగ్గితే, అందరికీ మంచి విద్య ఆరోగ్యం అందితే, ఆదాయాలు పెరిగితే, పెట్టుబడులు పెరిగితే, ఉపాధి కల్పన జరిగితే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. దాన్నే నాశనం చేస్తే ఇవాళ ఓట్ల కోసం ఇక మిగతావన్నీ అనవసరం. దేశ భవిష్యత్తు సర్వనాశనం. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఆర్థిక వ్యవస్థను బాగు చేసిండ్రు కాబట్టి ఆ పార్టీ బాగు చేయడానికి ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఉన్నటువంటి ఆప్షన్స్లో కొన్ని పార్టీలు కాడెత్తేసినాయి. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవుతున్నా, రేపొద్దున పూర్తిగా ఇక అయిపోయింది, ఈ దేశం నాశనం అవుతుంది మన విధానాలను తెలిసినా కూడా ఈవేళ మేము గెలిస్తే చాలు అని చెప్పిన పరిస్థితికి వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు చెప్పేవాడు ఆయన, ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్, దేశమే గెలిస్తే నష్టపోయేది ఎవరు? ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్, దేశమే సర్వనాశనం అయితే గెలిచేది ఎవరు? కాబట్టి రాజకీయంలో కొన్ని రాజీలు తప్పవు, కొన్ని పొరపాట్లు తప్పవు, కానీ ఒక స్టాండర్డ్ కావాలి. ఏం స్టాండర్డ్ అది? దేశమే నాశనం కాకుండా ఉండాలి. ఈవేళ దేశమే నాశనమయ్యే విధానాలని కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ప్రతిపాదిస్తున్నాయి. దురుద్దేశం ఉండకపోవచ్చు, కానీ ఇవాళ నెగ్గటం చాలు, నెగ్గితే చాలు, రేపు చూసుకుందాం అని చెప్పని. అలా ఉండదు. సో దేశము రాష్ట్రము నాశనం అవ్వనంత వరకు వాళ్ళు ఏం చేసినా పర్లేదంటారు. అయితే అసలు మొత్తం మారాలని కోరుకు పోరాడుతున్నాను కదా నేను రమ్య. ఈవేళ మార్పుకు సమాజం సిద్ధంగా లేకపోతే కనీసం దేశాన్ని కాపాడుకుందాం, రేపు మారుతుంది. ఈవేళ దేశమే నాశనం అయితే మారడానికి అవకాశమే లేదు. ఇంకా అంత శ్మశానం అయితే ఇంకా మీరు చేసేది ఏంటి? కాబట్టి దేర్ ఈజ్ ఆల్వేస్ ఆ విధంగా ఆలోచిస్తే బీఆర్ఎస్ చాలా బెటర్ అంటారు అయితే మీ ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లో ప్రధానంగా పోటీ పడుతున్న వాళ్ళలో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చింది. ఉద్యమం తర్వాత రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఆర్థికంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసినట్టుగా దాన్ని కొనసాగించి మరింత వేగంగా ఆర్థికంగా పెట్టుబడులు కానీ ఉపాధి కల్పన కానీ దానికి దోహదం చేశారు. తప్పులు చాలా ఉన్నాయి, దాని అనుమానం లేదు. కానీ ఇప్పుడు మనం ఒక మౌలికమైన సందర్భంలో దేశ భవిష్యత్తే అటు ఇటు తెలుస్తాను. ఉదాహరణకి పాత పెన్షన్ పద్ధతి. ఎందుకని కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ పద్ధతి తెస్తానంది? ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశమంతా విస్తరింపజేసింది. దేశం నాశనం అవుతుందని అర్థం చేసుకుని. అంటే ఇవాళ దేశం నాశనం మీకు అభ్యంతరం లేదు కదా? నేను బహిరంగ అడుగుతున్నాను. నేను ఎన్నోసార్లు బహిరంగ కాంగ్రెస్ నాయకులకు చెప్పాను, దేశ ప్రజలకు చెప్పాను, ఇది దేశానికి సర్వ నాశనం అవుతుంది, ఇది సాధ్యమయ్యేది కాదు, ఇంకా మిగతా ఏం జరగకున్నా ఈ ఒక్కదాని వల్ల దేశం సర్వనాశనం అవుతుంది, అయినా మాకు అభ్యంతరం లేదన్నారు. నేను ఎలా సమర్థించాం? మీరు అడగండి, నాకు చెప్పండి. నాకు ఇదే మెయిన్ రీజన్ సార్. మీరు 100% దేశ భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా ఉంటే వాళ్ళకు ఓటేయటం వినాశకరము. దట్స్ ఆల్. కారణం చెప్తున్నాను నేను. మీరు మార్చండి మీ పంథా, నేను కాదు మార్చాల్సింది. నా పంథా ఇప్పుడు ఒకటే, మీ పంథాలు మార్చుకున్నారు మీరు. మన్మోహన్ సింగ్ గారు దేశమంతా, మన్మోహన్ సింగ్, చిదంబరం, తమిళనాడు మన రంగరాజన్ గారు, తర్వాత మాంటెక్ సింగ్ వీళ్ళంతా కలిసి ఆర్థిక వ్యవస్థ నిలబెట్టే ప్రయత్నం చేసి దేశమంతా కూడా దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం చెప్పిన అన్ని రాష్ట్రాలను ఒప్పించి ఒక పశ్చిమ బెంగాల్ ఒకదానికి మొత్తం చేరాల. కొత్త పెన్షన్ పద్ధతి ఈవేళ డబ్బులు పెట్టి భవిష్యత్తు మీద భారం వేయకుండా, వచ్చే తరం నుంచి పన్నుల డబ్బుల నుంచి లాక్కోకుండా, పెన్షన్ల భారం పెరిగి దేశాన్ని పూర్తిగా నేలమట్టం చేయకుండా ఏర్పాట్లు చేశారు. 19 ఏళ్ళు నడిచింది. మీరు దాన్ని బాగా ప్రోత్సహించేసింది. మీరు ఇవాళ 4 ఓట్లు వస్తాయన్న ఆలోచనతో చేస్తున్నారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది? 3% ఓట్ల కోసం మీరు కనుక బాధ అంత పడుతుంటే 97% మంది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది. 97% ప్రజలు కావాలా, 3% మంది కావాలా? మీకు తెలుసుకోండి. కానీ ఈ లెక్కన ఆలోచిస్తే మీరు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. మీకు అసహ్యం ఎవరు చేసినా విమర్శిస్తున్నాను. ఏ పార్టీ బీజేపీకి పెద్ద తేడా ఏం లేదు కదా సార్. ఏ పార్టీ చేసినా కూడా ఈ విషయంలో ఏ పార్టీ చేసినా విమర్శిస్తున్నాను నేను. ఈ విషయంలో ఎవరు రాజీ పడ్డా కూడా ఆ పార్టీకి ఓటు వేయటం ఆత్మహత్య సదృశం భవిష్యత్తుకి. మిగతావన్నీ పక్కన పెట్టాలి. మనం ఏంటంటే ఒక ఇమోషనల్ జాతి మనది. తాత్కాలికంగా కాసేపు ఆ కోపం వచ్చినప్పుడు పొంగొచ్చినప్పుడు మన కులమో మతమో ప్రాంతమో మరొకటో సెంటిమెంటో వస్తుంది. అది కాదు, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ పెరిగితే అందరి పిల్లలు బాగుపడతారు. ఉపాధి కల్పన జరిగితే
10 మంది హాయిగా సంపాదన పెరిగితే ఇక్కడ ఆత్మవిశ్వాసం వస్తే వాళ్ళ కాలం మీద నిలబడితే అందరూ బాగుపడతారు. దాన్ని నాశనం చేశాక ఇంకా రాజకీయం ఏంటంటే సమాజం శ్మశానం అయిపోతే ఈవేళ ఇన్నేళ్ల తర్వాత దేశానికి ఒకే ఒక ఆశాకిరణం కనీసం ఆర్థికంగా ఒక 6-7% పెరగడానికి గతంలో పివి నరసింహరావు గారు మన తెలంగాణ నుంచి వచ్చిన మనిషి, ఆయన ఆర్థిక సంస్కరణలు దోహదం చేశారు. వాజ్పేయి గారు దాన్ని కొనసాగించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మళ్ళీ కొనసాగించింది. కొన్ని తేడాలు ఉంటాయి ప్రభుత్వాల మధ్య, కానీ మౌలికంగా ఆర్థిక విధానాల్లో మార్పులు చేయకుండా చేశారు. ఇప్పుడు దానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ దేశానికి ఆత్మహత్య సదృశ్యం. క్లారిటీ సార్, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి వ్యక్తులను కానీ ప్రతి పార్టీల నుంచి ఒక్కొక్కరిని మీరు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూలో ఒక యాంకర్గా మీరు మాట్లాడితే మీరు ఆ పార్టీలో వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇంకో కాన్వర్సేషన్ ఎస్ అంటే అట్లా మాట్లాడుతుంటే ఓకే సార్ మీరు మాట్లాడండి. రెండోది 2 గంటల చర్చ జరిగితే దానిలో 50 నిమిషాలంతా టీవీలో వేసుకున్నారు. అంటే ఇంకా మిగతా పోయినంత ఏంది కంటెంట్ అనేది మీరు చెప్పాలి అది. బట్ నేనేమంటున్నా అంటే ఒక పార్టీ వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇంకో పార్టీని విమర్శించినప్పుడు ఈ పార్టీ ముద్ర మీ పైన పడుతుంది కదా. నేను ఏ పార్టీని పేరు బట్టి విమర్శించాల. ఇప్పుడు కూడా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను విధానాన్ని విమర్శిస్తున్నాను. పాత పెన్షన్ పద్ధతి దేశానికి ఆత్మహత్య సదృశ్యం కాదని మీరు చెప్పండి గణాంకాలతో, నేను గణాంకాలతో చెప్తాను. ఎండ్ ఆఫ్ స్టోరీ. మీరు తీసుకొచ్చారు దాన్ని, నేను తీసుకోలేదు కదా. పాత పెన్షన్ పద్ధతి నేను తేలేదు కదా, మీరు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పెన్షన్ విషయానికి వస్తే సార్, ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలో ఒకరిని మించి ఒకరు నేను ఇంత అంటే నువ్వు అంతా, నేను 1000 పెంచుతా, నేను ఇంకో 1000 పెంచుతా, నేను గ్యాస్ తగ్గిస్తా. మనకి తేడా ఉంది. ఐఎమ్ గ్లాడ్ ఈ ఇష్యూ మీరు చేశారు. ఖచ్చితంగా సామాన్యులకి తాత్కాలికమైన సంక్షేమంతో తృప్తిపరిచే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తున్నారు చెప్పాను నేను. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం చేసింది, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది, జగన్ ప్రభుత్వం చేస్తున్నది, డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం చేస్తూ అందరూ చేస్తున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సరే, అమెరికా లాంటి దేశంలో కూడా మరి జో బైడెన్ కూడా మరి డబ్బులు పంపిణీ చేశారు, రుణాల మాఫీ ప్రకటించారు. మన లాంటి పేద దేశంలో అనివార్యం అది. కానీ నేను చెప్పేదాలంటే అది వద్దని అంటలా, అది లేకుండా రాజకీయం సాధ్యం కాదు. సమతూకం కావాలి. ఇదే పరిపాలన తాయిలాలు ఇచ్చాను అంతే, ఎంతకాలం మీది పుచ్చుకునే చెయ్యే, మాది ఇచ్చే చెయ్యి, నేను అన్నగా లేకపోతే నేను పెద్ద గొప్ప దానకర్ణుడిగా ఎవడు జనం డబ్బుతో, నా డబ్బులతో, మనందరం ఇచ్చిన డబ్బులతో, మనం ఇచ్చిన ఓట్లతో వాడు దానకర్ణుడు, మనం బిచ్చగాళ్ళం, మనం వాడిని పోషిస్తున్న విషయం మర్చిపోయి వాళ్ళు మర్చిపోయినారు. అదే పరిపాలన, ఇదే సిద్ధాంతము, ఇంకేమి అక్కర్లేదు అనుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం. ఒక బ్యాలెన్స్ కావాలని కోరుకునేది. అది ఖచ్చితంగా సంక్షేమం అవసరం. సంక్షేమం లేకుండా పేదరికంలో ఉన్న వాళ్ళకి తాత్కాలికమైన సాయం అంత బతకలేరు. కానీ అదొక్కటే అయితే మరి 30 ఏళ్ళు 20 ఏళ్ళు జరిగినా కూడా అలాగే ఉంటారు కదా. ఎల్లకాలం మీది ఇచ్చే చేయి వాళ్ళది పుచ్చుకునే చెయ్యి, వాళ్ళు తింటాము మర్చిపోతాము, పరగడుపు, మళ్ళీ రేపు తింటాము మర్చిపోతాము, మన పిల్లలు ఎట్లా ఉంటారు. నేను చెప్పేది దీంతో పాటు పిల్లల భవిష్యత్తు బాగుపడడం కోసం ఆర్థిక వ్యవస్థను పెంచే ఏర్పాట్లు కావాలి. సో ఆ విధంగా ఉన్న పార్టీ ఏదంటారు స్టేట్లో కానీ కంట్రీలో కానీ? ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం బరిలో ఉన్న పార్టీల్లో గట్టిగా పోటీ పడుతున్నాయి ఎవరు ఇప్పుడు? బీఆర్ఎస్, కాంగ్రెస్. వాటిల్లో ఒక పార్టీ కాస్త ఉన్నంతలో బ్యాలెన్స్, మరో పార్టీ బ్యాలెన్స్ తప్పింది. అదే పార్టీ అనేది చెప్పరా సార్? చర్చించుకున్నాం. మీరు ఇందాకే అన్నారు పార్టీల పేరు వద్దని చెప్పి, నేను పార్టీల పేరు యూనియన్లో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆ సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంది. పొదుపుగా వాడడం తప్పులున్నాయి, చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. నా ఆరోపణ మోదీ గారి మీద ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాను. ఈ దేశ రాజకీయాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉండే ఆయనకి సంకల్పం ఉండాల. ఏ కారణంగానూ చేయడం లేదు. ఉదాహరణకి ఎన్నికల్లో అసలు డబ్బులు ప్రభావం లేకుండా చేయాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఆ ప్రయత్నం జరగట్లా. చట్టబద్ధ పాలన కావాలని చెప్పంటే పోలీసు ప్రాసిక్యూషన్ అంతరంగం మీద రాజకీయ నీడ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి ఉండే ఏర్పాటు చేయాలి, జవాబుదారీగా ఉండే ఏర్పాటు చేయాలి. అది జరగటంలా. అధికారాన్ని వికేంద్రీకరించాలి, జరగటంలా. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను బాగు చేయటం విషయంలో ఓ గట్టి ప్రయత్నం, నిబద్ధత కనిపిస్తున్నాయి. పొదుపరితనము కొంచెం బ్యాలెన్స్ చేయటం, దానిలో అనుమానం లేదు. సో మీలాంటి మేధావి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దానిపైన డీటెయిల్గా మాట్లాడడంలో తప్పులేదు, పర్ఫెక్ట్గా మాట్లాడతారు. కానీ ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారో దీనికి కారణం, నేను కాంగ్రెస్ని వ్యతిరేకించట్లా, దేశ ఆర్థిక భవిష్యత్తుని ప్రేమిస్తున్నాను, దానికి మద్దతు ఇస్తున్నాను. కాంగ్రెస్ దానికి మద్దతు ఇస్తే సంతోషం, కాంగ్రెస్ దానికి వ్యతిరేకమైతే వాడు తెలుసుకోవాలి, నేను కాదు తేల్చాల్సింది. నేను ఎప్పుడు ఒక చోట ఉన్నాను.
సరే, దేశ ఆర్థిక భవిష్యత్తుని కాపాడాలంటున్నాను. దేశాన్ని అంటే రాష్ట్రాన్ని విడదీయడానికి కారణం కాంగ్రెస్ కాబట్టి మీకు కాంగ్రెస్ పైన కోపం ఉంది అని అంటే ఏమంటారు సార్? కాంగ్రెస్తో రమ్య నాకున్న సంబంధాలు కాంగ్రెస్ పార్టీ బయట ఉన్న వాళ్ళు కొద్ది మందికి ఉంటాయి, అసలు దాదాపు ఎవరికి ఉండవు. అత్యంత సన్నిహితమైన సంబంధాలు వాళ్ళ అగ్రనాయకత్వంతో. కాబట్టి ఇంతకంటే నేను చెప్పక్కర్లేను. ఇప్పుడు నేను సంజాయిషించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు అనుకోవచ్చు, నాకు అనవసరం లేదు. నేను పార్టీల పట్ల ఒక పార్టీ పట్ల ప్రేమతోనో మరి పార్టీ పట్ల ద్వేషంతోనో ప్రవర్తిస్తాను కూడా, అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. ఇన్నేళ్ల చరిత్ర నన్ను చూశారు కదా, పుట్టుకతో వచ్చిన ప్రతి పడుకలతో పోదు కదా. సో కమింగ్ టు దిస్ టైమ్ సార్, అంటే ఇప్పుడు వరకు వెనకాల నుంచి మాట్లాడుకుంటూ వచ్చి స్కీమ్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి అడుగుతున్నా, బీఆర్ఎస్ అనే దాంట్లో కరప్షన్ లేదా? రాష్ట్రానికి నేను ఇందాకే చెప్పాను రమ్య, ఈవేళ రాజకీయ పార్టీల్లో కరప్షన్ లేదని అసాధ్యం. నేను ఇంతకు ముందు అడిగిన దానికి ఇప్పుడు అడుగుతున్న దానికి సంబంధం పెట్టి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, బట్ కాదు. ఈవేళ రాజకీయంలో కొందరు వ్యక్తులు నిజాయితీగా ఉండే అవకాశం ఉంది, కానీ ఒక వ్యవస్థగా పార్టీలు నిజాయితీగా ఉండటం సాధ్యం కాదు. 30 కోట్లు ఖర్చు మీరు పెట్టించిన తర్వాత లోక్సత్తా లాంటి పార్టీలు ఎందుకు కనుగొనగారిపోయినాయి? ఎజెండా లేకనా, ప్రజల విశ్వాసం లేకనా? మీరు అన్నట్టుగానే ఆలోచిద్దాం. మీరు అన్నట్టుగా ఆలోచిస్తే పార్టీతో సంబంధం లేదు, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల వల్ల ప్రాబ్లం. ఇక్కడ కొందరు బాగుంటారు, కొందరు బాగుండరు. కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. వ్యక్తుల వల్ల ప్రాబ్లం రావట్లేదు. వ్యక్తులు మంచి వాళ్ళైనా కూడా ఒక పార్టీగా నిజాయితీగా మనడం సాధ్యం కాదంటున్నాను. వ్యవస్థ వల్లే ప్రాబ్లం. నడిపేది వ్యక్తులే కదా సార్, ఆటోమేటిక్ గా అప్పుడు వ్యక్తుల మీదకే వస్తుంది కదా. ఇప్పుడు వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఎ విషస్ సైకిల్. ఒక విషవలయంలో మీరు బందీలు అయిపోయినారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ విషవలయం అర్థం చేసుకోక వాళ్ళు బలైపోయినారు. ఇది మీ వ్యక్తులు. మీకు ఎన్టీఆర్ కంటే మీకు సంకల్ప బలము నిజాయితీ ఉంటాయా, జ్ఞానకృష్ణ ఉంటాయా? ఎందుకని ఆయన నిభాయించుకోలేకపోయినాడు? వ్యవస్థ అట్లా తయారు చేసాం. నా పోరాటం అంతా వ్యవస్థల మార్పు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల వ్యవస్థ మారాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, చట్టబద్ధ పాలన కోసం ఏర్పాటు జరగాలి. ఈ 3 మార్పులు వచ్చేదాకా ఈ రాజకీయం ఇట్లానే ఉంటుంది. ఒక విషయం పైన ఒక క్లియర్గా ఒక టాపిక్ పైన నేను ఈ విషయంని, అంటే ఇది అడగంగానే అది అడగడానికి కారణం ఏందో మీకు కూడా అర్థమైపోతుంది నేను అడిగితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటది, నీళ్లు మొదటి నుంచి తెలంగాణలో ఉన్నాయి లేవా? ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఎప్పుడో అయింది, ఎప్పటి నుంచో ప్రజలకు నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు కూడా ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ నిరంతరం వాదించామని నేను ఒక్కనే. సో కాంగ్రెస్ వాదించలా, మరొకళ్ళు వాదించలా. సో అదే ప్రాజెక్ట్ ని కొంచెం అటు ఇటుగా మార్చి కొంచెం ఎక్స్టెండ్ చేసేసి దాన్ని నీళ్లు కనిపించేలా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏదైతే చేసినరో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళు కాంట్రాక్టర్లను పెట్టుకొని, ఇటు కాంట్రాక్టర్లు తినడానికి, అట్ ద సేమ్ టైం నాయకులు వాళ్ళని అడ్డం పెట్టుకొని తినడానికి మాత్రమే చేసిన ప్రాజెక్టు అనే మాట వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో లేదు, ఎప్పుడుండే నీళ్ళే సరిగ్గా లేకుండే ఆ ప్రాజెక్ట్ని మేము తీసుకొని దాన్ని కరెక్ట్ పద్ధతిలో చేయలేదు, వస్తున్న నీళ్ళను వేస్ట్ చేసినారు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, వస్తున్న నీళ్లు కావాల్సిన దానికన్నా ఎక్కువ పారించుకోవడం వల్ల ప్రయోజనం ఏంది, ఆ నీళ్ళని తీసుకుపోయి సముద్రంలో కలుపుతున్నారు అని వీళ్ళు అంటారు. సో ఈ కన్ఫ్యూజన్లో నిజంగా ఒక మీలాంటి మేధావి దానిపైన క్లారిటీ ఇస్తే తప్పితే ప్రజల్లో క్లారిటీ రాదు. రమ్య, ఇవాళ కాదు, 2005 లేక 2006 చేవెళ్ల ప్రాణహిత ప్రస్తావన వచ్చిన నాటి నుంచి, అంటే ఇప్పటికి దాదాపు 17 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి చెప్తున్నాను. చేవెళ్ల ప్రాణహిత సందర్భంలో చెప్పాను, అసెంబ్లీలో ప్రతి సమయంలో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారితో నా చివరి సంభాషణ దీన్ని గురించే. దురదృష్టం కొద్దీ ఆయన తర్వాత 2 రోజుల్లో మరణించారు. చివరి సంభాషణ అసెంబ్లీలో బాగా కోప్పడే ఆయన్ని. కోప్పడ్డాక ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పాను, మీరు తెలంగాణని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, ఈ సెంటిమెంట్ పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితం సంబంధం లేకుండా. అదే వాదన నేను కేసీఆర్తో చేశాను. నేను ఎప్పుడు వాదన తప్పలా. ఏమని చేశారు కేసీఆర్ గారితో? ఇది కొత్తగా వాళ్ళు చెప్పక్కర్లా, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎకరాకు 4-5 లక్షలు, ఎకరాకు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏడాదికి 40,000 రూపాయలు సగటున ఎకరాకి మెయింటెనెన్స్ ఖర్చు పెడితే అది అభివృద్ధి కాదు. ఎందుకంటే రైతుకి అదనంగా వచ్చే ఆదాయం అంత లేదు. దాని బదులు నేను ఆనాడు అసెంబ్లీలో కూడా చెప్పాను, ఆన్ రికార్డు ఎన్నోసార్లు, ఇవన్నీ 100 గంటలు రికార్డ్ అయి ఉన్నాయి, ఇవేం రహస్యం కాదు. ఈ డబ్బు మీరు బ్యాంక్ అకౌంట్లో పెట్టి, బ్యాంక్ డిపాజిట్లో పెట్టి వడ్డీ పెడితే కనీసం డబ్బు ఖర్చు తగ్గుతుందా? రైతుకి ఎక్కువ డబ్బు వస్తుంది, నెలల మెయింటెనెన్స్ ఉండదని చెప్పాను. కానీ ప్రజలు కోరుకున్నారు, పార్టీలు చేసినవి ఇవాళ మాట్లాడే ప్రయోజనం లేదు. దీనికి వాదించిన వాడు నేను ఒక్కడనే ఈ దేశంలో, ఏ పార్టీ వాళ్ళు వాదించలా. ఇన్నిసార్లు గళమెత్తి
కాళేశ్వరం గురించి కానీ లేకపోతే చివరి అది అయిపోయిన తర్వాత మాట్లాడే అనవసరం, అయిపోయింది. ఇంకా అయిపోక ముందు ఖర్చుని నివారిస్తే, నష్టం నివారిస్తే అర్థం ఉంది. అయిపోయిన తర్వాత ఎందుకు ఊరికే తిట్లు శాపనార్థాల కోసం అని చెప్పిన. నేను మార్పుని కోరేవాడిని కానీ తిట్లు కోరేవాడిని కాదు, తిట్టడం కోసం నేను నిరంతరం వాదనలో గెలవటం కాదు నాకు కావాల్సిన, దేశంలో మార్పు రావటం నాకు కావాలి. అందుకే మార్పులు సాధించిన వాడిని నేను, కబుర్లు చెప్పేవాడు చాలా మంది. సో ఇప్పుడున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పులు కావాలంటారు? అయిపోయింది, ఇంకా ఇప్పుడు చేసేది మార్పుల గురించి మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి ప్రాజెక్ట్ వచ్చిన మీరు ఇంకా మార్చేది ఏంటి? ఇంకా ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే దాంతో మాక్సిమం వెల్దారు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి వరి లాంటి పంటలు వేయకుండా. ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు కూడా తప్పు చేశారు. ప్రాజెక్ట్ విషయంలో తప్పు చేశారు. ఇద్దరిది తప్పు. నేను ఎన్నోసార్లు బహిరంగ చెప్పాను, దీనిలో రహస్యం ఉంది. దానికి నా మీద బోళ్ళంతా దాడి చేశారు వాళ్ళంతా కూడా ఎన్నోసార్లు. ఈ మాట చాలా మంది ఒప్పుకోరు. నాతో చాలా మంది తెలంగాణ వాసులు మీకేం తెలుసు సార్, మా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి అంటున్నారు పాపం. నేను అర్థం చేసుకోగలను. ల్యాండ్ వాల్యూస్ పెరిగిన మాట వాస్తవం కావచ్చు, కానీ ఒక కుటుంబం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు, పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మధ్య సంబంధం లేకుండా దుబారా ఖర్చు చేస్తే మనకి ఎప్పుడు కూడా నష్టమే. ఇది బేసిక్ రూల్. కుటుంబంలో మనం పాటించేది అదే కదా. అదే సత్వం రాజ్యానికి వర్తిస్తుంది. ప్రజలు ఏమనుకుంటారంటే రాష్ట్రానికి, దేశానికి అది వర్తించదు. అక్కడ తరగని గని ఒకటి ఉంది, అక్కడ మనకి కల్పవృక్షం ఒకటి ఉన్నది, కామధేనం ఉన్నది. అసలు ముఖ్యమంత్రి ప్రధాని తలుచుకుంటే ఎన్ని లక్షల కోట్లే నాలో వచ్చేస్తే సున్నాలు పెట్టాం అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు నాన్న. ప్రపంచంలో దేశాలని నాశనమైన కారణం ఇదే అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అది ఒకటి సార్, ఒకానొక టైంలో ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అనే పార్టీని, అంటే పార్టీ విధానాన్ని, వాళ్ళు ఎత్తుకున్న ఏదైతే సెపరేట్ స్టేట్ కావాలి అనే ఒక నినాదాన్ని వ్యతిరేకించిన జేపీ గారు ఈరోజు వాళ్ళతో మీటింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్న వాళ్ళ పాలన, వాళ్ళ సిస్టమ్ గురించి మాట్లాడుతున్న పాజిటివిటీని చూసి జనాలు ఇదేంది, ఎందుకు వచ్చింది మార్పు అనుకుంటారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలంగాణని వ్యతిరేకించలేదు, సమైక్యాంధ్రని సమర్థించలేదు. నేను ఎప్పుడు ఒకటే నినాదం ఇచ్చాను, తెలంగాణ వస్తే ఉపద్రవం రాదు, తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు. ఉపద్రవం రాదన్నందుకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి బాధ కలిగింది, అద్భుతాలు జరగనందుకు తెలంగాణ వాళ్ళకి బాధ కలిగింది. నేను ఎప్పుడు ఇదే వాదన చెప్పాను. అందుకని ఆనాడు కానీ ఈనాడు కానీ ఉత్తర తెలంగాణకి వెళ్ళినా, దక్షిణ తెలంగాణకి వెళ్ళినా, ఉత్తరాంధ్రకి వెళ్ళినా, మిగతా కోస్తా ప్రాంతానికి వెళ్ళినా, రాయలసీమకి వెళ్ళినా సమాన గౌరవాన్ని, నమ్మకాన్ని పొందుతున్న వ్యక్తిని నేను ఒక్కడిని. ఎందుకంటే ఆనాడు అబద్ధంలో ఇప్పుడు అబద్ధం అట్లా. రాష్ట్ర విభజన ప్రజలు కావాలంటే జరగనివ్వండి, కానీ సామరస్యంగా జరగనివ్వండి. కోరింది అది ఒక్కటే, సామరస్యంగా జరగాలి. ఢిల్లీ వాళ్ళు బలవంతంగా చేయడం కాదు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలు చేయడం వల్ల దేశ ఫెడరల్ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. నా వాదన అప్పటికిప్పటికి అదే వాదన. అయిపోయింది, అది సామరస్యం వచ్చింది. అదృష్టం కొద్దీ మళ్ళీ పార్టీల్లో విజ్ఞత కలిగింది, సామరస్యం వచ్చింది. ఇక దాని గురించి చర్య చేయాలని అనవసరమైంది. ఇంకా నేను ఎప్పుడు ఆనాడే చెప్పాను, ఏముందయ్యా అక్కడ నేల మీద కూడా గీత లేదు, మ్యాప్లో గీత గీస్తే మార్పే ఉంది. దేశంలో అందరికీ అన్ని చోట్ల బతికే హక్కు ఉన్నది, ప్రయాణం చేసే హక్కు ఉన్నది. సో దీన్ని బట్టి మీరు చెప్తున్న ఈ ఆన్సర్ని బేస్ చేసుకుని నేను ఈ ప్రశ్న అడగొచ్చు అనుకుంటున్నాను సార్. అడగచ్చలేదో కూడా మీరే చెప్పండి. సో యాక్చువల్గా ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఈ 3 సిద్ధాంతాలు పెట్టుకున్నాం మనం. వీటిని పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతవరకు తీసుకెళ్ళింది ఇదంతా మనం పక్కకు పెడదాం. కానీ ఈ 3 పట్ల, అంటే ఈ 3 ఏవైతే అనుకున్నామో వీటిలో ఎటువంటి మార్పు రాలేదు. మీరు అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రలో వెళ్ళిపోతారు, తెలంగాణలో ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అంటే బాగుపడుతూ ఉన్నారు అనేది నిజం అనేది మీ మాటల్లో అర్థమవుతుందా? కావున రమ్య, ఆంధ్ర వాళ్ళు ఏంటి, తెలంగాణ వాళ్ళు ఏంటి అంటే ఏ చట్టం కింద చెప్తున్నారు మీరు? నేనున్నాను నేను పెరిగింది, చదువుకున్నది కోస్తాంధ్రలో ఒక గ్రామంలో. తర్వాత లోయలా కాలేజీ రాష్ట్రంలోనే అది ప్రతిష్ట పొందిన పిల్లలు కాబట్టి అక్కడ అది హైదరాబాద్ వచ్చినవాడిని. నేను టాపర్ని. ఇంటర్మీడియట్ నేను తలుచుకున్న కాలేజీకి వెళ్ళేవాడిని. అది ఆంధ్రలో కాలేజ్, అది బెస్ట్ కాలేజ్. గుంటూరు మెడికల్ కాలేజ్లో బెస్ట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇన్ ద స్టేట్. అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఈ జిల్లా లేదు, ఆ ప్రాంతంలో దేశవంతం నాదిగా భావించాను, రాష్ట్రవంతం నాదిగా భావించాను. కరీంనగర్లో ట్రైన్ అయ్యాను. హైదరాబాద్లో గత 34 ఏళ్ళు ఉన్నాను. నా పిల్లలు పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. ఎవరెక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం మనం? నేను ఇదే అడుగుతున్నా సార్. అంటే ఇప్పుడు సెటిలర్స్ అనే పదం వాడతారు చాలా మంది. నేను ఆ పదం నాకు అసహ్యం. లేదు సార్, దాని ఉద్దేశం అడుగుతా నేను. సెటిలర్స్ అంటారు అంటే వేరే దగ్గర పుట్టి పెరిగి వాళ్ళ ఆస్తులు, తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
జీవితం కోసము, జీవన విధానాన్ని మార్పు కోసము, ఇంకొంచెం లైఫ్లో పెరగాలి, సంపాదించాలి అనే దానికోసం, బతకడం కోసం అని ఒక దగ్గరకు వచ్చి సెటిల్ అవ్వడాన్ని సెటిలర్స్గా మనం ఆదిలాబాద్ నుంచి ఒక కుటుంబం హైదరాబాద్ వచ్చింది. వాళ్ళు ఎవరు సెటిలర్సా? హైదరాబాద్ నుంచి సార్, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చారు కుటుంబం. ఓకే, సెటిలర్సేనా? అదే అడుగుతున్నా సార్ నేను కూడా మిమ్మల్ని. సెటిలర్స్ అనే పదం వాడడం కరెక్టా? ఒకవేళ వాడితే ఎవరికి వాడాలి? అసలు సెటిలర్స్ అంటే ఇంతకంటే మూర్ఖపు వాదన మరొకటి లేదు. ఏ ప్రాంతానికైనా కూడా మా రాష్ట్రం కావాలని కోరుకోవటం తప్పు కాదు. ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగం దానికి ఏర్పాట్లు చేసింది. ఫెడరల్ వ్యవస్థ నిలబడాలి, దేశానికి నిలబడాలని చెప్పంటే మున్సిపాలిటీలకి రాష్ట్రాలకి తేడా ఏమిటంటే ఫెడరల్ వ్యవస్థలో స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ ఆర్ ఇండిస్ట్రక్టిబుల్. అమెరికా ఉంది, వాషింగ్టన్ డీసీలో కూర్చొని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని మొక్కలు చేస్తా అంటే రెవల్యూషన్ వస్తుంది. కాలిఫోర్నియా ప్రజలు కోరుకుంటే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేస్తాం. అదొక్కటి తప్ప ఎన్ని రాష్ట్రాలైనా చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం మూడో అంచె ప్రభుత్వం. నేను స్థానిక ప్రభుత్వాలను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నవాడు నేను కదా. ఈ దేశంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ సెల్ఫ్ గవర్నింగ్గా ఉండాలి. ఈ లోపల సెంటిమెంట్లు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఏదో కోరుకుంటాం, జరుగుతుంది. దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ స్టోరీ. దేశమంతా ఒకే పౌరసత్వం ఉన్నప్పుడు, దేశమంతా అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నప్పుడు ద క్వశ్చన్ ఆఫ్ సెటిలర్స్ డస్ నాట్ అరైజ్. హూ ఎవర్ మేక్స్ దిస్ ఇస్ హోమ్, హర్ హోమ్ ఇస్ దేర్ హోమ్, దట్స్ ఆల్. ఇఫ్ యూ గో మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ హోమ్ చేసుకుంటే మహారాష్ట్ర ఇస్ యువర్ హోమ్, దట్స్ ఆల్. అమెరికా వెళ్ళి అమెరికా ఇస్ యువర్ హోమ్, దట్స్ ఆల్. కానీ మీలా ఎంతమంది ఆలోచిస్తారు సార్? అది ఆ ఆలోచన ఒక్కటే విజ్ఞత కలది. ఇంకా మిగతా అన్ని మూర్ఖపు ఆలోచనలు, ట్రైబల్ ఆలోచనలు. నేను నిర్ద్వందంగా చెప్తున్నాను. ఒక ట్రైబల్ సమాజంగా చేసుకుందాం, ఈ కులము, ఈ వర్గము, ఈ ప్రాంతము, ఈ పేట, ఈ వీధి. లేకపోతే మనం ఎక్కడుంటే మన స్వర్గంగా భావించి దాన్ని బాగు చేసిన ప్రయత్నం చేసుకుందాం. ఇంకొక మార్గం ఉందని చెప్పండి నాకు, ఇంకో మార్గం మంచిదని చెప్పండి నాకు, రుజువు చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. అది వినాశకరం. మన పర అన్న భావన ఏ దేశంలో, ఏ సమాజంలో వచ్చిన వినాశానికి దారితీస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా, చట్టబద్ధ పాలన అనేది లేనప్పుడు రాజకీయం అనేది దండగ. నిజంగా చెప్పాలంటే అంతే కదా సార్? అట్లే కదా, రాజకీయం దండగ అయితే మరి ఏం చేద్దాం? ఆర్మీ వాడిని తీసుకొద్దామా? లేదు సార్, నేను అడుగుతున్నా. రాజకీయం అవసరము. రాజకీయ నాయకులు, రాజకీయము, ఈ పార్టీలు, ఈ హంగామా, ఈ లొల్లి లేకపోతే, ఎటువంటి పాలన లేకుండా, ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజకీయం ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏంది? లేదు కదా సార్, అంతే కదా సార్? అలా కదా రమ్య, ఇప్పుడు ఆల్ ఆర్ నన్ కాదు. మనం ప్రపంచంలో ఏ దేశంలోనూ సంపూర్ణ ప్రజాస్వామ్యం అద్భుతంగా జరగట్లా. అమెరికా ఉంది, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాడు, మెడమే తలకాయ వాళ్ళందరికీ తెలుసు. వాడు నేను గెలిచానని బుకాయిస్తున్నాడు. వాడి పార్టీలో మెజారిటీ నమ్ముతున్నారు, వాడిని మళ్ళీ క్యాండిడేట్ చేయబోతున్నారు. రేపొద్దున మా అమెరికా రాష్ట్రపతి అయినా కావచ్చు. వాడితో పోలిస్తే మనం చాలా మెరుగు. కనీసం ఎలక్షన్లో మంచో చెడో మీరు ఓట్లు కొన్నారో, లేకపోతే తాయిలాలు పంచారో, కులం మొత్తం రెచ్చగొట్టారో, ఏదో కారణంగా ఓట్లు పెడితే ఓట్ల లెక్కింపు సరిగ్గా జరుగుతుంది. లెక్కింపుని అందరూ అంగీకరిస్తున్నారు. నెగ్గినవాడు అధికారంలో ఉంటున్నాడు, నగ్గినవాడు ఇంట్లో కూర్చుంటున్నాడు. కనీసం ఆ మాత్రం మన వాళ్ళకంటే మెరుగు కదా. పర్ఫెక్షన్ లేదు ఖచ్చితంగా. ఆ పర్ఫెక్షన్ లేదని నా పోరాటం అంత జీవితంలో. కానీ అసలు ప్రజాస్వామ్యం లేదనుకోవద్దు. దానిలో మార్గం ఏంటంటే ప్రజల్లో ఆలోచనని పెంచి మంచి నాయకత్వం వచ్చేందుకు పార్టీల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సమర్థులు, దూరదృష్టి ఉన్న వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు నాయకత్వ స్థానాల్లో ఉండి ఈ దేశంలో మార్పులు దోహదం పలకాలి తప్ప, నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి, లేకపోతే నాకు అధికారం రాలేదు కాబట్టి ప్రజాస్వామ్యం లేదు, దేశం అంతా నాశనం అయిపోయింది, దేశం నాశనం కావాలి అంటే నక్సలైట్గా మనకు తేడా ఏముంది? ఇప్పుడు చాలా తప్పు. రాజకీయంలో ఉన్న లొసుగులకు ఒకటే పరిష్కారం, మరింత ఎక్కువ రాజకీయం, మరింత మంచి రాజకీయం. కానీ ఇదే విధంగా నడుచుకుంటూ పోతే మన భవిష్యత్తు ఎట్లుంటుంది అంటారు? మరి అదే కదా నా బాధ. నేను ఎందుకని పిల్లవాళ్ళంత గట్టిగా కొన్ని విషయాల మీద మాట్లాడుతున్నాను? అరే నేను 5 ఏళ్లలో దేశం మారుతుందని నమ్మాను రమ్య. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాడిని, వైద్యం చదివినవాడిని. మనకేమిటి? ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, లాజిక్, ప్రపంచంలో ఇతరుల అనుభవం ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్నోవేషన్, మన పరిస్థితుల్లో ఏ రకంగా కొత్తగా చేయాలి, దాని నుంచి సొల్యూషన్. ఇవి వచ్చాక అయిపోయింది. ఇంకా డిస్కషన్ ఏంటి? ఒకసారి లాజికల్గా సొల్యూషన్ వచ్చాక డిస్కషన్ ఉండకూడదు. కానీ ప్రజాస్వామ్యం ఎట్లా నడవదు. మీకు 100% తెలియొచ్చేది కావాలో, కానీ ఏదో రకంగా ప్రజలు దాన్ని ఒప్పుకుని దానికి తగ్గట్టుగా నాయకత్వం వచ్చేదాకా జరగదు. అది 5 నిమిషాల్లో జరగాలి బుద్ధి ఉంటే. కొన్ని సందర్భాలు 5 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు పడుతుంది. ఈ డబ్బు కులం, దానికి సిద్ధపడాలి మనం. డబ్బు కులం లేని రాజకీయాలు చూడడానికి ఎన్ని ఏళ్ళు పడుతుండొచ్చు అంటారు సార్ మన దగ్గర, మన దేశంలో? ఇంకొక 20-25 ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నాను. 20-25 years పడుతుంది కంపల్సరీ. సో అప్పుడు ఒక రెవల్యూషన్ వస్తుంది అంటారు డెఫినెట్. ఒక్కరోజు రాదు.
క్రమక్రమంగా ఇప్పుడు క్రమక్రమంగా నేను 5 ఏళ్లలో జరుగుతుంది అనుకుంది, నాకు అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే 50 ఏళ్ళు పడుతుందని. దానిలో 27 ఏళ్ళు నాకే అయిపోయినా. నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఈ పోరాటం మొదలెట్టాక ఇంకొక 25 ఏళ్ళు మిగిలి ఉంది. ఈ 25 ఏళ్లలో ఇప్పుడు ప్రొవైడెడ్ ఆర్థిక వ్యవస్థ కాస్త పెరిగితే, పట్టణీకరణ జరిగితే, అందరూ హైదరాబాదు, ముంబై, చెన్నపట్నం వెళ్ళాల్సిన అవసరం లేకుండా చిన్న పట్టణాలు పెరిగితే, చాలా చాలా ఇఫ్స్ ఉన్నాయి. చట్టబద్ధ పాలన వచ్చినట్టయితే, ఇవి జరిగినట్టయితే అప్పుడు 20-25 ఏళ్ళలో మిగతావన్నీ చాలా మేరకు పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి, కానీ చాలా మేరకు మన సమాజం చాలా ప్రశాంతంగాను చాలా సురక్షితంగా ఉంటుంది. అప్పటిదాకా ఇబ్బందే. ఒక్కటే గుర్తించండి, అమెరికాలో ప్రజాస్వామ్యం 1619లో ప్రారంభమైంది. వర్జీనియా రాష్ట్రంలో 1619లో మొట్టమొదటిసారిగా ఓట్లు వేసుకుని వాళ్ళు లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు లాస్ ఏర్పాటు చేసుకుని చేశారు. 404 సంవత్సరాలైంది. బ్రిటన్లో 1215లో మ్యాగ్నా కార్టా, అంటే కరెక్ట్గా దీనికి డబుల్ 808 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరంతో. బ్రిటన్లో బ్రెక్సిట్ భాగవతం చూసాం మనం. నిన్న హోంమంత్రి మన భారతీయ సంస్థ చెందినవాడు, ప్రధానమంత్రి మన భారతీయ సంస్థ వాడు, ఇద్దరు తన్నుకుని విడిపోవటం చూసాం మనం. మౌలికమైన విషయాల మీద చాలా తీవ్రమైన భేదాభిప్రాయాలు చూసాం మనం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సంగతి చెప్పాను నేను, ఏం జరుగుతుందో. ఇన్ని 100 ఏళ్ళు ఉండి ఇంత సంపద పెరిగినటువంటి దేశాల్లో, ఇన్ని కులాల మతాలు లేని దేశాల్లోనే ప్రజాస్వామ్యం గందరగోళంగా ఉంటే మన దేశంలో కొంచెం ఓపిక కావాలా, నిరాశ పడకూడదు, నిరంతరం పోరాటం చేయాలి. ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఏదో రకంగా దేశాన్ని మనం గట్టెక్కించే ఏర్పాట్లు చేయాలి. అది తప్ప నేను అధికారంలో లేకపోతే అంతా నాశనమైంది, నేను అధికారంలో ఉంటే అంతా బాగుందన్న భ్రమ నుంచి బయటపడాలి. మన వ్యక్తిగతమైన లాభ నష్టాలతో సంబంధం లేకుండా సమాజంలో కొన్ని రీతులు జరుగుతున్నాయి, దానిలో మంచి చెడు నిజాయితీగా విశ్లేషణ చేయాలి, 100కి 100 చిత్తశుద్ధితో. కొంచెం దేశం కోసము, మన కోసం, అంటే ప్రజల కోసం ఆలోచించే కొంతమంది యూత్ కావచ్చు, లేకపోతే సిటిజన్స్ ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఓటేసే ముందు ఒక ఆలోచనలో పడతారు. సో వీళ్ళల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు, ఇక్కడ ఎవరెవరినైతే ప్రజలు గెలిపించారో వాళ్ళు అంతో ఇంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరు ఏ సిస్టము కరెక్ట్గా లేదు, గొప్పగా లేదు, కానీ ప్రతి సిస్టంలో మార్పులు కొంత గొప్ప ఏదైతే పెంచాలో, ఏది అవసరమో దాన్ని అందిపుచ్చుకునే పార్టీలు అయితే ఉన్నాయి మీరు అన్నట్టుగా. సో ఏ పార్టీ డెవలప్మెంట్ చేయలేదు అనడానికి లేదు, ఏ పార్టీ పైసలు పంచట్లేదు అనడానికి లేదు, ఏ పార్టీ కులం గురించి మాట్లాడకుండా రాజకీయం చేస్తుంది అనడానికి లేదు. సో ఇలాంటి వ్యవస్థలో ఈసారి ఓట్ వేయాలంటే కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఓట్ వేయాలంటారు? అప్పుడు ఈవేళ పరిస్థితుల్లో నాకు ఒక్కటే మౌలికమైన అంశం కనిపిస్తుంది, ఆర్థిక అభివృద్ధి. ఏ పార్టీ విధానాలు, ఏ పార్టీ విజన్, ఏ పార్టీ సూచించే పద్ధతులు దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే అవకాశం ఉందో దాని పక్క మొగ్గు చూపెట్టాలి. మన అదృష్టం కొద్దీ 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఆ రకంగా ఉంటే మనం చాలా అదృష్టవంతులు, నచ్చినోడికి వేయండి. అది కాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1 ప్రయారిటీ. ఇప్పుడు కనీసం ఆర్థిక వ్యవస్థ గట్టెక్కితే, పేదరికం తగ్గితే, ఉపాధి కలిగితే, పెట్టుబడులు పెరిగితే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. అది కూడా నాశనం అయితే నేను ఈ వయసులో దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం నాకు చాలా కష్టం. నేను చాలా ఆశావాదిని. నాకు వృద్ధాప్యంలో ఈ దేశం సర్వనాశనమైన పరిస్థితి రావడం నేను సహించలేను. ఖచ్చితంగా దేశం పెరుగుతున్న నమ్మకం నాకున్నది. ఈ దేశ ప్రజలు, మన యువత మరింత మంచి భవిష్యత్తు పొందుతారని విశ్వాసం నాకున్నది. కానీ ఇదేదో మ్యాజిక్ కాదు, దేవుడు అంటే కదా, మనం కొంచెం విచక్షణ ఉపయోగించాలి. కాబట్టి డబ్బుని, ఆర్థిక వ్యవస్థను మనం చాలా తక్కువగా అంచనా వేసాం ఈ దేశంలో. చివరికి ఆర్థిక విధానాలే దేశాన్ని, సమాజాన్ని శాసిస్తాయి. సో ఈ రోజు ఓటు వేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ యాంగిల్లో ఆలోచించి ఓటేస్తే ఫ్యూచర్ అనేది సంపద పెంచుతారా, సంపద నాశనం చేస్తారా, అది కీలకం. సో వెరీ క్లియర్. అంటే నేను కూడా యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా సార్. అంటే చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్లో ఏ విధంగా ఆలోచించి ఓట్ వేయాలనేది మీరు క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్స్ లాట్. అండ్ చాలా టైం స్పెండ్ చేసినారు మాతోని, చాలా విషయాలు చాలా క్లియర్ అయిపోయారు. దేర్ ఆర్ సో మెనీ టు టాక్, బట్ డెఫినెట్లీ ఇంకొకసారి మిమ్మల్ని కలుస్తాను. వెరీ ఫైరీ యాంకర్, ఎందుకంటే గట్టిగా ఆ ప్రశ్న అవసరం. ఎందుకంటే మనం మొహమాటాలకు పోయి సరిగ్గా చర్చించకపోతే సామాన్య ప్రజలకి స్పష్టత ఉండదు. ఆ స్పష్టత ఇచ్చే బాధ్యత మనకున్నది. అందుకని ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్.